నమస్తే, శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. విద్యకు అధిక ప్రాధాన్యత. వెంకటగిరిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ. చిన్నారిపై లైంగిక దాడి కేసులో నిందితుడు అరెస్ట్. చిట్టమూరులోని పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన డీఎస్పీ వివి రమణ కుమార్. నేరాలు నియంత్రించేందుకే కార్డన్ సెర్చ్. గాంధీనగర్ సమీపంలోని టిట్కో గృహ సముదాయం వద్ద నిర్వహించిన తనిఖీల్లో పలు వాహనాలను సీజ్ చేసిన గ్రామీణ సీఐ కిషోర్ బాబు, ఎస్ఐలు. వైభవంగా శ్రీనివాస కళ్యాణం. రాజా వీధిలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గోవిందమాల భక్త బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన కళ్యాణంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. జూనియర్ కళాశాలల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించిందని, విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తెలిపారు. వెంకటగిరిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని వారు ప్రారంభించారు. అనంతరం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ భానుప్రియ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. స్టార్ట్ చేసినటువంటి మన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం, ఏదైతే మధ్యాహ్న భోజనం 10వ తరగతి వరకు ఇదివరకే ఉనింది, కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, మరీ ముఖ్యంగా మన రాష్ట్ర ఎడ్యుకేషన్ మినిస్టర్ గౌరవ శ్రీ లోకేష్ గారి ఆదేశాల మేరకు ఇంటర్మీడియట్ పిల్లలకు కూడా మధ్యాహ్న భోజనం పెట్టాలని ఒక మంచి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు మనము స్టార్ట్ చేసుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్టార్ట్ అయింది. మన జిల్లాలో 21 జూనియర్ కాలేజీల్లో ఈరోజు ఈ మధ్యాహ్న భోజనం కార్యక్రమం స్టార్ట్ చేశాము. ఇది ఏ రాష్ట్రంలో కూడా నాకు తెలిసి తమిళనాడు రాష్ట్రం ఒకటే పెడుతుంది అనుకుంటాను. వాళ్ళు తప్ప ఇంకా ఎక్కడ కూడా ఇంటర్మీడియట్ పిల్లలకి మధ్యాహ్న భోజనం పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, బాగా చదువుకోవాలి, మన రాష్ట్రానికి మంచి పేరు తెచ్చిపెట్టాలనే ఉద్దేశంతోనే పౌష్టిక ఆహారం కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా మీకు మెను ప్రతి ఏ రోజు ఏం పెడతారో కూడా క్లియర్గా మెను కూడా ఇచ్చేవాళ్ళు గతంలో. ఆ తర్వాత మెను లేదు, ఏం లేదు, మొత్తం ఎత్తేసారు. మళ్ళీ ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయిన తర్వాత పిల్లలకి మళ్ళా ఆ కార్యక్రమం పెట్టాలి, మధ్యాహ్న భోజనం కార్యక్రమం చెప్పని అందులో భాగంగా ఈ రోజు నుంచే ప్రారంభించబోతా ఉన్నాం. చిట్టమూరు మండలంలోని ఈశ్వరవాక గ్రామ గిరిజన కాలనీకి చెందిన 3 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన పినిమేటి సీనయ్యను అరెస్టు చేశామని డీఎస్పీ వివి రమణ కుమార్ తెలిపారు. చిట్టమూరు పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత నెల 31వ తేదీన బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దీంతో విచారించి నిందితుడిని అరెస్టు చేసి కోర్టుకు తరలిస్తున్నట్లు డీఎస్పీ రమణ కుమార్ వివరించారు. ఈ సమావేశంలో ఎస్ఐ చిన్నబాలరామయ్య, సిబ్బంది పాల్గొన్నారు. మన చిట్టమూరు మండలంలోని ఈశ్వరవాక గ్రామ పరిధిలో గల ఎస్టీ కాలనీలో ఒక విషాద ఘటన జరిగింది. ఏమిటంటే, ఆ ఎస్టీ కాలనీలో తల్లిదండ్రులు ఇంటి దగ్గర లేని సమయంలో ఒక 3 సంవత్సరాల పసిపాప అక్కడ ఆడుకుంటుంటే
ఆ ఆడుకునే పసిపాప అని ఆ ఇంటి దగ్గరలో ఉండే పినిమేటి సీనయ్య అని సుమారు 50 సంవత్సరాలు ఉంటాయి కదా. ఆ పాపని ఆ దగ్గరలో ఉన్న పూరిపాకలో తీసుకెళ్ళి ఆ పాప మీద లైంగిక దాడి చేసినట్టుగా మాకు రిపోర్ట్ వచ్చింది. అంటే ఎవరైతే పిల్ల ఉందో ఆ పిల్లకి సంబంధించి వాళ్ళ పెద్దమ్మ వచ్చి మాకు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చింది. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ మేరకు మేము అంటే మా చిట్టమూరి ఎస్ఐ గారు కేసు నమోదు చేశాడు. కేసు నమోదు చేసిన తర్వాత దర్యాప్తు నేను అంటే గూడూరు డిఎస్పీ నేను చేపట్టాను కదా. కారణం ఏంటంటే ఈ చిన్నపిల్లల మీద జరిగిన ఇలాంటి అఘాయిత్యాలన్నీ కూడా పోక్సో కింద వస్తాయి, పోక్సో చట్టం కింద వస్తాయి. కాబట్టి ఈ పోక్సో చట్ట ప్రకారం డిఎస్పీ స్థాయి అధికారి ఈ కేసును దర్యాప్తు చేయాలి. దానిలో భాగంగా నేను దర్యాప్తు చేపట్టాను. నా దర్యాప్తు భాగంగా మొత్తం కూడా సాక్షులందరూ విచారించాను, నిరసన పరిశీలించి ఎన్నికలు చేశాను. మాకు రాబడిన సమాచారం మేరకు నిన్న సాయంత్రం సుమారు 3:15 సమయంలో ఆ కాలనీకి దగ్గరలోనే ఏదైతే ఇక్కడ ఎస్టీ కాలనీ ఉందో కాలనీ దగ్గరలోనే ఎవరైతే ఈ కేసులో ముద్దాయి ఉన్నాడో పినివేటి సీనయ్య అన్న అతన్ని మధ్యవర్తుల సమక్షంలో అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత మా అరెస్టు సంబంధించిన అన్ని ప్రొసీజర్ ఫార్మాలిటీస్ అన్ని పాటించిన తర్వాత ఈ రోజున అనగా 4వ తేదీన ఈ ముద్దాయిని కోట మేజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరచబోతున్నాం. నేనిచ్చే సందేశం ఏంటంటే పబ్లిక్కి ఈ చిన్నపిల్లల పట్ల ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. చిన్నపిల్లల్ని ఎక్కడ పడితే అక్కడ సరైన సంరక్షణ లేకుండా వదిలేసి మీరు ఎక్కడికో పల్లికి వెళ్ళిపోతుంటారు. ఏంటంటే సొసైటీలో ఏంటంటే రకరకాల మనుషులు ఉంటారు. అందరు మంచి వాళ్ళని చెప్పి అనుకోవద్దు మనం. అదేవిధంగా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కార్డు ఉండేది. అంటే మన బంధువులు కూడా ఒక్కోసారి ఏంటంటే పిల్లల్ని తాకరాని ప్రదేశాల్లో తాగుతుంటారు. వాటిని ఏంటంటే బ్యాడ్ టచ్లు అంటారు. అలాంటివి కూడా తల్లిదండ్రులు గమనిస్తుండే. వీళ్ళు ఏంటంటే మన ఇంట్లో ఉంటున్నారు కాబట్టి మనకి ఇబ్బంది లేదనుకోవద్దు. ఏంటంటే ఆ టైంలో వాళ్ళ మనసు ఏ విధంగా కార్డన్ సెర్చ్ లో సరైన పత్రాలు లేని 9 ద్విచక్ర వాహనాలు, 1 కారును సీజ్ చేశామని గ్రామీణ సీఏ కిషోర్ బాబు తెలిపారు. గూడూరు 2వ పట్టణ సమీపంలోని గాంధీనగర్ ప్రాంతంలో ఉన్న టిట్కో గృహ సముదాయం వద్ద పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 2వ పట్టణ సమీపంలోని టిట్కో గృహ సముదాయం వద్ద గ్రామీణ పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. గృహాల్లో నివాసం ఉంటున్న వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొత్త వ్యక్తుల సమాచారాన్ని సేకరించారు. వాహన తనిఖీలు చేపట్టి పత్రాలు లేని వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం గ్రామీణ సీఏ కిషోర్ బాబు మాట్లాడుతూ కార్డన్ సెర్చ్ లో భాగంగా తనిఖీలు చేపట్టామన్నారు. సరైన పత్రాలు లేని 9 ద్విచక్ర వాహనాలు, 1 కారును సీజ్ చేశామని తెలిపారు. ఎవరైనా కొత్త వ్యక్తులు సంచరిస్తుంటే పోలీసులకు సమాచారం అందించారు సూచించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. గూడూరు పట్టణ పరిధిలోని టిట్కో హౌసెస్ నందు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఇక్కడ హౌసెస్ అలాట్ చేసిన వారిలో ఎవరైనా కొత్త వారు ఉన్నారా, అపరిచిత వ్యక్తులు ఎవరైనా వస్తున్నారా, ఇక్కడ ఎటువంటి ఏమైనా సంఘటనలు జరుగుతున్నాయా, అదేవిధంగా ఇక్కడ ఏదైనా హౌసెస్లో సెర్చ్ చేసేటప్పుడు ఏదైనా వస్తువులు అనుమానిత వస్తువులు కానీ అనుమానిత వ్యక్తుల కోసం కానీ సెర్చ్ చేయడం జరిగింది. అందులోనే భాగంగా వాహనాలను కూడా తనిఖీ చేసినప్పుడు 9 వాహనాలకు సరైన పత్రాలు లేకుండా, 1 కారుకు సరైన పత్రాలు లేకుండా దొరికినవి. వీటన్నిటినీ కూడా తదుపరి చెక్కింగ్ నిమిత్తం సీజ్ చేయడం జరిగింది. రిమైనింగ్ ఏమైనా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతుంటే కూడా ఇంటిమేషన్ చేయాలని చెప్పేసి వారికి అందరికీ కూడా పబ్లిక్ కూడా అవేర్నెస్ కలిగించడం జరిగింది. ఈ తనిఖీల్లో ఎస్ఐ మనోజ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని కోనేటిమెట్టులో వెలసి ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవాలయంలో ఆదివారం వేకువజామున ధనుర్మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో మహిళలు పాల్గొని తిరుప్పావై పఠించారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. ఓం చారు జగత్పూర్ణ మహోదర్యే నమః
గూడూరు పట్టణంలోని కర్నాల వీధిలో కొలువై ఉన్న శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో ఆదివారం వేకువజామున ధనుర్మాస పూజలు జరిగాయి. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు విరివిగా పాల్గొని తిరుపావే పఠించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్యామాశాంతుల గోత్రం ఓం కేశవాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమః సమేతస్య చంద్రశ్రీహర్షానాం దేశస్య ఈశ్వరమనాం దేశస్య సహకుటుంబస్య ఆది షష్ఠి సంవత్సరాణాం మధ్యే శ్రీమద్ క్రోధినామ సంవత్సరే గూడూరు పట్టణంలోని రాజా వీధిలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గోవిందమాల భక్త బృందం ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం వైభవంగా జరిగింది. కళ్యాణానికి ముందు స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
पर्यन्तां वन्दे गुरुपरम्परां ज्ञानाज्ञानां सन्निधोत्तमानेन व्यावहारिकचान्द्रमानेन ॐ विश्वादिकानां भुवनादिकर्ते धात्रे तपोयज्ञं समर्पयामि सन्न वेङ्कटेश्वरस्वामे प्रेधान्तदेवतं समूढपश्यपागं सुरे కోటలో కొలువైన శ్రీ కామాక్షి సమేత శ్రీ సోమేశ్వర ఆలయంలో శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో అర్చకులు పురోహితులకు పంచాంగాలు అందజేశారు. దాతలుగా విశ్రాంత ఉద్యోగుల పివిఎస్ నారాయణరావు, అనురాధ దంపతులు వ్యవహరించారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు నాగరాజు గురుకుల్, సారా హేమంత్ కుమార్ శర్మ, శేషాద్రి శర్మ, నరేంద్ర శర్మ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు కోట, వాకాడు, చిట్టమూరు, చిల్లకూరు, ఓజిలి మండలాలకు సంబంధించినటువంటి 72 మంది అర్చక పురోహిత స్వాములకు శ్రీ విశ్వావసునామ సంవత్సర తెలుగు పంచాంగాలను వితరణ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి దాతలుగా కోట మండలం నెల్లూరుపల్లి కొత్తపాలెం వాస్తవ్యులు శ్రీమాన్ పివిఎస్ నారాయణరావు గారు, శ్రీమతి అనురాధ దంపతులు వ్యవహరించారు. వారికి ఈ సందర్భంగా హృదయపూర్వక నమస్సులు తెలియజేస్తున్నాం. నిత్య దైనందిన కార్యక్రమంలో మనకు అనునిత్యం ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు, అలానే శుభ అశుభ కార్యక్రమాల్లోనూ మనకి అనునిత్యం ఉపయోగపడే పంచాంగాలను వారి విధంగా ఇవ్వడం చాలా సంతోషకరం. ఇలానే ప్రతి సంవత్సరం ఇటువంటి సత్కార్యాలను చేస్తూ వారు పునీతులవ్వాలని, వారు చిరాయువులుగా ఉండాలని మన బ్రాహ్మణ సంఘం తరపున కోరుతూ ఉన్నాను. శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. వాకాడు మండలంలోని వల్లమేడు గ్రామంలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో చిత్రపట ఆవిష్కరణ నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక హోమాలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులు విరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమాలు కమతం మస్తానయ్య, పొన్నా వెంకటయ్య, మల్లాపు సుబ్రహ్మణ్యం తదితరుల ఆధ్వర్యంలో జరిగాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యకు అధిక ప్రాధాన్యత. వెంకటగిరిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడిన కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ. చిన్నారిపై లైంగిక దాడి కేసులో నిందితుడు అరెస్ట్. చిట్టమూరులోని పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన డీఎస్పీ వివి రమణ కుమార్. నేరాలు నియంత్రించేందుకే కార్డన్ సెర్చ్. గాంధీనగర్ సమీపంలోని టిట్కో గృహ సముదాయం వద్ద నిర్వహించిన తనిఖీల్లో పలు వాహనాలను సీజ్ చేసిన గ్రామీణ సీఐ కిషోర్ బాబు, ఎస్ఐలు. వైభవంగా శ్రీనివాస కళ్యాణం. రాజావీధిలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గోవిందమాల భక్త బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన కళ్యాణంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.